అసలు సుమన్ శెట్టి గారి నామినేషన్ ఏంటంటే డెమాన్ పవన్ని చెప్తున్నా నవ్వాగట్లేదు. డెమాన్ పవన్ నువ్వు స్ట్రాంగ్, నీకు దెబ్బ కూడా తగిలింది, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలంట. స్ట్రాంగ్ అయితే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకునేది ఏంటండి బాబు? స్ట్రాంగ్ పర్సన్ ఆడాలి కదా, ఆడి కప్పు గెలవాలి కదా. స్ట్రాంగ్ అంట, దెబ్బే ఉంది, ఎంతమందికి ఎన్నిసార్లు మెడికల్ రూల్కి వెళ్ళాలి, మీ ఇంటికెళ్ళి బాబు. ఏది నాయనా ఇది, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ తనూజ గంట సేపు ఇమాన్యుల్తో చెప్పి నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ పవన్ అనగానే షాక్ డెమాన్ పవన్. జోకా అంటాడు, ఎవరిని చేద్దామని. అంతసేపు నామినేషన్స్లో క్లారిటీ ఇచ్చుకునేది అది. అక్కడ తనూజ విడిగా మాట్లాడుకోవాలి, అంతేగాని డెమాన్ పవన్ నామినేషన్ చేసి ఇమాన్యుల్కి క్లాస్ మిగుద్ది. ఇదేంటండి బాబు, చిత్ర విచిత్రాలు. ఇంకొకటి ఉంది, డెమాన్ పవన్ వచ్చి అన్న ఇప్పుడు దాకా లేవు కదా నామినేషన్స్లో, నువ్వు ఉండాలన్నా, నువ్వు నామినేషన్స్లోకి రావాలంట. ఏమి రీజన్ లేదంటే ఇలా ఆలోచించుకుంటాడు. నువ్వు రా నా, అందుకే వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నావు రా అని ఇమాన్యుల్. భరణి గారు అయితే వచ్చి పాద నమస్కారం. అసలు ఇట్లాంటి నామినేషన్స్ బిగ్ బాస్ సీజన్ మొదలయ్యాక చూడలేదండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.